శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాలు కార్యక్రమాలకి స్వాగతం. అందులో భాగంగా కూర్మ పురాణాంతర్గత రహస్యాల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క సహస్రనామాన్ని మొత్తం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు ఆ సహస్రనామాలు అయిపోయిన తర్వాత హిమవత్ పర్వతరాజుకి ఆ తల్లి చేస్తున్నటువంటి సందేశాలని, ఆదేశాలని, అనుగ్రహాన్ని వింటూ ఉన్నాం. ఈ సృష్టి అంతా ఏమిటి, ఎలా, ఇందులో మోక్షం అనే తత్వం ఏమిటి, ఎలా పొందుతారు, వేదాల నుంచి ఉపాంగాలు ఎలా వచ్చినాయి, ఈ ఉపాంగాల వల్ల విషయాలు ఎలా తెలుస్తాయి, అలా అద్వైత వేదాంత జ్ఞానాన్ని కూడా చక్కగా పక్క నుంచి బోధ చేస్తుంది తల్లి. ఒకవేళ ఐశ్వర్యము, నాశరహితమైన రూపాన్ని ధ్యానించడానికి ఎవరికైనా శక్తి లేకపోతే అప్పుడు ఏం చేయాలి? నా కాలాది రూపమైనటువంటి ఆ రూపాన్ని శరణు పొందాలి. కాలముతో కూడినటువంటి నా రూపాన్నే శరణు పొందాలి. అద్వయ స్థితి రానంత దాకా కూడా ఎవరికి అద్వయ స్థితి రాదో అప్పటిదాకా కాలాది రూపాన్ని చేయాలి అని చెప్తోంది తల్లి. తద్వత్స్వరూపం మే తాత మనసో గోచరం తవా తన్నిష్ఠతత్పరో భూత్వా తదర్చన వరో భవా. ఓ హిమవత్ పర్వతరాజా, తండ్రి, నీ చిత్తానికి గోచరించే నా స్వరూపం మీదే ఎప్పుడు నిష్ఠ పెట్టుకొని ఉండవయ్యా. ఇప్పుడు నీ చిత్తంలోకి నేను ఏ రూపంతోటైతే కనిపిస్తున్నానో ఆ రూపం మీద మాత్రమే దృష్టి పెట్టుకొని ఉండు. అదేవిధంగా ఆ నిష్ఠతో శ్రద్ధ గలవాడివై దానినే పూజించి చక్కగా ఆసక్తిని పెంచుకో ఆ రూపం పట్ల. ఆ రూపాన్ని నువ్వు అలా కనుక నమస్కరించి చక్కగా చేరితే నువ్వు అవసరమైనటువంటి గొప్ప భేదం లేనటువంటి జ్ఞానమాత్ర రూపము, అద్వితీయము, మంగళకరము నా రూపం అన్ని విధాల ఉపాధుల నుండి దూరమై అంతం లేనటువంటి అమృత స్వరూపమైనటువంటిదై సర్వోన్నతమైనటువంటిదిగా ఉంది. ఆ పరమపదం ఒక్క జ్ఞాన సాధనతోటి, అంటే ఆ తల్లి ఎలా ఉందయ్యా? అంతటా నిండి ఉంది. శక్తి ఎక్కడ ఉంది అని ప్రశ్న వేసామనుకోండి సైంటిస్ట్ని, ఏం చెప్తాడు? శక్తి లేని చోటు లేదయ్యా, ఎనర్జీ ఈజ్ దేర్ ఎవ్రీవేర్ అంటాడు. పోనీ ఆ ఎనర్జీ పుట్టించగలమా అంటే వెంటనే ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అంటాడు. ఆ సూత్రాలన్నీ అమ్మ ఇక్కడ చెప్తూ ఉంది. కాబట్టి నేను అన్ని ఉపాధులలోనూ ఉంటాను, కానీ ఏ ఉపాధిని అంటకుండా అన్ని ఉపాధులకి దూరమై ఉంటాను. జ్ఞానేనైకేన తల్లభ్యం క్లేశేన పరమం పదం జ్ఞానమేవ ప్రపశ్యంతో మామేవ ప్రవిశంతి తే. ఆ పరమపదం ఉందయ్యా, అది ఒక్క జ్ఞానంతో మాత్రమే సాధ్యం. ఎలా పడితే అలా ఆ పరమపదాన్ని ఇంకో రూపంలో మనం పొందలేదు. అతి కష్టంగా పొందడానికి శక్యమైనంత తేలిగ్గా ఎవడికి జ్ఞానం వంట పట్టదు, కష్టంగా వస్తుంది. జ్ఞానాన్నే దర్శించేవాడు ఎవడుంటాడో వాడు నన్నే చేరుకుంటాడు. అంటే
బంగారంతో నగలు చేయించాం. కొంతమంది చెవుల దుద్దులు చూస్తారు, కొంతమంది ముక్కు పుడక చూస్తారు, ఇంకొంతమంది నెత్తికి ఉన్న పాపిడి బిళ్ళను చూస్తారు, కొంతమంది మెళ్ళలో హారాలు, గొలుసులు, కటకాలు ఇవన్నీ కూడా చూస్తారు. అదేవిధంగా కొంతమంది వంకీలు చూస్తారు, కొంతమంది సింహతలాటాలు, గాజులు ఇత్యాదులు, ఉంగరాలు ఇలా చూస్తారు. కానీ ఒక్క బంగారాన్ని తయారు చేసేటటువంటి సువర్ణకారుడి ముందు మీరు ఇన్ని వస్తువులు తీసుకెళ్ళి వేసినా వాడందులో బంగారం ఎంత ఉంది అనే చూస్తాడు తప్ప మిగతా అయినటువంటి వస్తు మోహాలకు వెళ్ళడు. ఆ వస్తువులన్నింటినీ కరిగిచ్చి మళ్ళీ బంగారపు ముద్ద చేస్తాడు. ఈ ముద్దనే మళ్ళీ వస్తువులు చేస్తాడు. అలాగే జ్ఞాని అయినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు జ్ఞాన సాధనతో కష్టంగా పొందడానికి శక్యమయ్యేటటువంటి నా ఆత్మతత్వాన్ని వాడు రూపాలలో చూస్తాడు, రూపరహితమైన దాంట్లో చూస్తాడు. రూపాన్ని రూపరహితం చేస్తాడు, రూపరహితాన్ని రూపం చేస్తాడు. జ్ఞానాన్ని దర్శించే వాళ్ళు ఎప్పుడైనా సరే నన్నే చేరుకుంటారయ్యా, వాళ్ళు అటు ఇటు వెళ్ళే అవకాశమే ఉండదు. కాబట్టి జ్ఞానాన్ని దర్శించడం అనే లక్షణాన్ని పెట్టుకో అని చెప్తోంది. ఎవరైతే ఈ సర్వవ్యాపకమైనటువంటి నా స్వరూపం మీదే బుద్ధిని నిలిపి ఉంచుతారో, నిరంతరం మన మైండ్ ఆ అమ్మ శక్తి మీదే అలా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఓ ప్రోగ్రాం చేస్తున్నా ఈటీవీ లైఫ్లో, చెప్పడానికి నాకు శక్తి కావాలి, రికార్డు చేయబడేటటువంటి కెమెరాకి శక్తి కావాలి, రికార్డు చేసేటటువంటి కెమెరామ్యాన్కి శక్తి కావాలి, వినేటటువంటి తయారు చేసి ఎడిట్ చేసే ఎడిటర్కి శక్తి కావాలి, మొత్తం ప్రొడ్యూస్ చేసి కూర్చోబెట్టే ప్రొడ్యూసర్కి శక్తి కావాలి. అదేవిధంగా టెలికాస్ట్ అయ్యేటప్పుడు చూస్తున్నటువంటి మీకు కూడా శక్తి కావాలి. ఈ శక్తి ఎలా ఉందయ్యా? ఇక్కడెక్కడో ఉన్న నన్ను, ఈ శక్తిని ఇంకెక్కడో ఉన్నటువంటి శక్తి గుర్తిస్తోంది. గుర్తిస్తున్నటువంటి ఆ శక్తి, చెప్తున్నటువంటి ఈ శక్తి రెండు ఒకటే, కానీ ఉపాధుల రూపంలో భేదంగా ఉంది. మీ ఉపాధి మీది, నా ఉపాధి నాది, కానీ శక్తి అయినటువంటిది అందరిలో ఒకటిగానే ఉంది. కాబట్టి ఆ శక్తిని సమతౌల్య స్థితిలో మనం దర్శించాలయ్యా. కాబట్టి అలా దర్శిస్తే నన్నే చేరుతారు. ఆ పరమపదంలో అలాగే బుద్ధి నిలిపేటటువంటి వాళ్ళు శ్రద్ధగారవారై, దాన్ని మనకి చక్కటి శ్రద్ధ కలిగిన వారై, అదే స్వరూపంగా కలిగిన వాళ్ళై, జ్ఞానంతో పాపాలన్నింటినీ పోగొట్టుకొని పునర్జన్మ అనేటటువంటిది లేని స్థితిని పొందుతారు. కాబట్టి జ్ఞానాన్ని సముపార్జించవయ్యా, ఏం చేసైనా సరే జ్ఞానాన్ని సముపార్జించు అని మనకి పెద్దలు తెలియపరుస్తున్నారు. మాయానాశ్రిత్య, ఇక్కడ చక్కగా అందరము కూడా మాయని ఆశ్రయించామనుకోండి బంధాల్లో పడిపోతాం. అదే మాయలో ఉండే చైతన్యాన్ని ఆశ్రయించామనుకోండి, ఈ చైతన్యం వల్లే ఈ మాయ వచ్చింది అని ఎవడు గుర్తిస్తాడో వాడు మోక్షము అనేటటువంటి పదంలోకి వెళ్తాడు. అందుకనే మనకి ప్రత్యేకంగా చెప్తున్నారు, మాయగా నన్ను ఆశ్రయిస్తే ఒకటి, దానినే మమనాశ్రిత్య పరమం నిర్వాణమమలం పదం ప్రాప్యతే నహి రాజేంద్ర తతో మాం శరణం వ్రజ. ఓ రాజోత్తమా, నన్ను ఆశ్రయించకుండా శ్రేష్టము నిర్మలమైనటువంటి, చాలా గొప్పది అన్నిటికంటే అయింది నిర్మలం, ఏ మలము లేనటువంటి ఆ మోక్షపదాన్ని ఎవడు పొందలేడు. మోక్షం కావాలా? నన్ను ఆశ్రయించాల్సిందే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ కష్టమైనా నువ్వు పడు, నన్నే శరణు పొందు అని అమ్మవారు సుస్పష్టంగా చెప్తాను. నాకు ఆనందదాయకమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఈ మధ్య నేను తమిళనాడు వెళ్ళా, అటు నుంచి కేరళ వెళ్ళా. కేరళలో తెన్కాశీ దగ్గర శంకరనారాయణ క్షేత్రం అని ఉంటుంది. సగం పరమేశ్వరుడు ఉంటాడు, సగం విష్ణుమూర్తి ఉంటాడు. దాన్నే శంకరనారాయణ క్షేత్రం అంటారు. అక్కడ అమ్మవారు చాలా విశేషమైనటువంటి స్వరూపము, మనం అందరం నిత్య నిరంతరము ఆరాధించేటటువంటి గోమతీదేవి. నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. నేను ఈటీవీలో సహస్రనామం అమ్మవారిది చెప్పాను. ఆ అమ్మవారి సహస్రం గోమతీ సహస్రం.
హిమవంతుడు తపస్సు చేసినప్పుడు ఆ తల్లి గోమతిగా ఆయనకి దర్శనం ఇచ్చినప్పుడే ఈ సహస్రనామాలు చెప్పారు. ఆ సహస్రనామాలు హిమవంతుడు చెప్పినటువంటి సహస్రనామాల పేరే గోమతి సహస్రం. ఇక్కడ ఇలా సహస్రం పూర్తయిందో లేదో, అక్కడ అమ్మవారు ఉందని కూడా నాకు తెలియదు. అలా ప్రత్యక్షంగా నన్ను అమ్మ పిలుచుకొని ఆమె ఎదురుగుండా కూర్చోబెట్టుకొని చక్కగా అర్చన జరిగాక సమస్తమైనటువంటి రాచమర్యాదలతో నాకు అనుగ్రహించింది. దీనికి కారణం శంకరనారాయణ ప్లాంజరీ గారు నాకు బాగా ఆత్మీయులు. ఆయన మా ఇలవేల్పు ఆ దేవుణ్ణి బట్టే నాకు పేరు పెట్టారు అన్నారు. ఓ అవునా అండి అన్నాను. నాతో పాటు రమ్మన్నారు, కేరళ తీసుకెళ్ళారు. తీరా చూస్తే ఎంత అద్భుతమైన అందమైన దివ్యసుందర విగ్రహం అండి ఆ స్వామిది, ఆ శంకర నారాయణుడిది. చాలా విశేషమైనటువంటి రూపము, చాలా బ్రహ్మానందం కలిగింది నాకు ఆ రూపం చూడటంతో. ఈటీవీ లైఫ్కి నేను ఎంతైనా రుణపడి ఉంటాను. కారణం కూర్మపురాణం చెప్పండి అన్నారు. గోమతీ సహస్రంలో ఒక్క పదం కూడా వదిలిపెట్టకుండా మొత్తం సహస్రనామాలు నేను చెప్పంగానే అక్కడ గోమతీదేవి ఉంది అని కూడా నాకు తెలియకుండా నేను వెళ్ళి అక్కడ కూర్చుండేటప్పటికి ఒళ్ళు గగురు పొడిచింది నాకు. అబ్బా అమ్మా, ఎంత ప్రాధాన్యత ఇచ్చావమ్మా, గర్భముడి ముందు కూర్చోబెట్టి నాకు ఆశీర్వచనం ఇచ్చి అమ్మ శేషవస్త్రం తెచ్చిస్తుంటే దాదాపు కన్నీరు మున్నీరు పర్యంతమైంది నాకు. కారణం అమ్మ అనుగ్రహం. నువ్వు చెప్పావు కదా రారా అని పిలిచిందంతే. అలా వెళ్ళి ఆ అమ్మ యొక్క అపార కృపారస జలధి ప్రాప్తిని పొంది నేను ఎక్కడ లేని సంతృప్తిని పొందాను. కాబట్టి ఆ విషయం ఎందుకో పంచుకోవాలనిపించింది. ఇంకో రహస్యం ఏమిటంటే ఆ గోమతీదేవి దగ్గర శంకరాచార్యులు వారు ఎదురుగుండా ఒక భూప్రస్థాన శ్రీయంత్రాన్ని వేశారు. నెత్తి మీద ఒక చక్రాన్ని పెట్టారు. ఆ భూప్రస్థాన చక్రము లోపల ఉంటుంది. దాని మీద కూర్చుంటే పైన నెత్తి మీద మేరు స్థితిలో ఇంకొక చక్రం ఉంటుంది. ఆ రెండిటి మధ్యలో ఎవరు కూర్చుంటారో వాళ్ళ పాప పంకిలమంతా భస్మం అవుతుంది అని చెప్తారు. టెన్కాశీలో శంకరనారాయణ క్షేత్రం విశేషమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి నేను వెళ్ళి చక్కగా ఇలా కూర్చుంటే ఒక చెప్పలేనటువంటి దివ్యానుభూతి నేను లోపల పొందాను. నేను పొందాను కాబట్టి నాకు చెప్పడానికి హక్కు ఉంది. స్వాధ్యాయ ప్రవచనేచ, నువ్వేది చెప్తావో ముందు దాన్ని అధ్యయనం చేయి, దాన్ని సాధన చేయి, ఆ తర్వాత ప్రవచనం చేయి అని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి చాలా విశేషమైనటువంటి ఆ తల్లి రూపాన్ని దర్శించటం అయింది. గోమతీదేవి యొక్క అనుగ్రహం ఎంత విశేషం అని చెప్పడానికి ఈటీవీలో సహస్రనామం కావడం వెంటనే నేను అక్కడికి వెళ్ళటం నా జీవితమే ఒక సాక్ష్యము. ఆ పరమపదం ఏదైతే సర్వవ్యాపకమైనటువంటి ఆ శక్తి స్వరూప పరమ స్థితి ఏదైతే ఉందో, ఆ పరబ్రహ్మస్థితి ఏదైతే ఉందో, ఆ పరబ్రహ్మస్థితి ఆ పరమపదంలోనే బుద్ధిని మనమందరం కూడా నిల్చోబెట్టి శ్రద్ధ కలవారమై అదే ఆ స్వరూపంగా కలిగిన వాళ్ళమై జ్ఞానంతో ఆ పాపాలన్నిటినీ తొలగించుకొని జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణ అని పెద్దలు చెప్తారు. జ్ఞానంతో పాపాలని దగ్ధం చేసుకోవయ్యా. అలా పాపాలన్నీ తొలగించుకున్న వాళ్ళమై పునర్జన్మరాహిత్యాన్ని పొందుతాము. ఇంకొకసారి మళ్ళీ పొరపాటున ఏమైనా ఒక జన్మ మిగిలి ఉంటుందేమో, ఈ అనుగ్రహాన్ని అమ్మని అలా దర్శించినటువంటి వాడికి ఇంకో జన్మ కూడా లేదయ్యా అని సుస్పష్టంగా మన కూర్మపురాణం చెప్తూ ఉంది. ఆ పరమపదం మీదే బుద్ధిని నిల్చోబెట్టాలి, శ్రద్ధతోటి ఉండాలి. అదే నా స్వరూపం అనే రూఢి చేసుకోవాలి. జ్ఞానంతో పాపాలు అలా చేసుకున్నటువంటి వాళ్ళకి తొలగిపోతాయి. జ్ఞానము వాళ్ళ లోపల పాప పంకిలాన్ని తొలగిస్తుంది. ఇక మళ్ళీ పుట్టడం చావడం అనే సంసార చక్రాన్ని మొత్తాన్ని పరిభ్రమణాన్ని తుత్తునియలు చేసి వదిలిపెడుతుంది. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి ఆ క్షేత్రము, చాలా అరుదైనటువంటి క్షేత్రము గోమతీ క్షేత్రము. ఆ గోమతీ క్షేత్ర వైశిష్ట్యాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి విశేషణాలు అనేకం ఈ దేవి భాగవతం చదువుతూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది. ఒక్క రహస్యమా రెండా, ఇలా అనేక రహస్యాలు. రాజా, ఇది ఎలా పొందాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. అద్వైత భావనతోటి పొందవచ్చు, అదేవిధంగా భేదభావంతో కూడా పొందవచ్చు. నేను అది ఒకటే అనే అద్వైత భావనతోనూ
ఈ లక్ష్యాన్ని చేరొచ్చు. నేను వేరు, నువ్వు వేరయ్యా, నువ్వే నన్ను అనుగ్రహించాలి, రక్షించిన నువ్వే రక్షించాలి, నువ్వు కాదన్న రక్షకుడు ఎవరయ్యా అనైనా సరే ఆ స్వామిని అర్చించుకోవచ్చు. ఎన్ని విషయాలు తల్లి స్వామి గురించి చెప్తూ వెళ్తూ ఉందో. ఎప్పుడైనా సరే మీకు శ్రేష్టత్వము, నిర్మలత్వము, మోక్షపదము ఈ మూడు కూడా వస్తాయి. ఇది పొందడానికి వీలు లేదయ్యా, ఎవడు పడితే వాడు పొందలేడు, అందువల్లే నన్ను నువ్వు శరణు పొందు అని ఆసురీ సంధ్య వేళలోకి వచ్చి సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి యొక్క తత్వాన్ని అక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. ఆ అద్వయ స్వరూపం కావాలి అంటే అదే స్వరూపంలో నన్ను అర్చించండి అని ఆ తల్లి శాశ్వతమైనటువంటి బ్రహ్మానందానికి అవసరమైనటువంటి కూడినటువంటి మోక్షపదాన్ని తెలియపరిచింది. అందువల్ల నన్నే శరణు పొందండి అని అమ్మవారు సుస్పష్టంగా చెప్తుంది. అద్వైత భావంతో కానీ భేదభావంతో కానీ ఎవరు రెండు విధాల నన్ను సేవిస్తారో అలాంటి వాళ్ళు తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడికి చేరుతారయ్యా అని చక్కగా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇలాంటి ఆ అమ్మ యొక్క నిజతత్వం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే అనుకోకుండా ఒక్క క్షణం ఆ అమ్మ రూపం నా కంటి ముందు అలా జాజ్వల్యమానంగా కనిపించింది. అందుకని ఏమిటో తెలియని ఒక క్షణం ఆ లోపల ఆనందం కలిగింది. కాబట్టి ఎప్పుడూ గుర్తుంచుకో, అద్వైత భావనతో కానీ భేదభావంతో కానీ రెండు విధాలుగా ఎలా కొలిచినా సరే నీవా పరమపదాన్ని పొందుతావు అని అమ్మవారు ప్రతిజ్ఞ చేశారు. ఓ రాజశ్రేష్ఠుడా, గుర్తుంచుకో, నన్ను ఆశ్రయించకుండా స్వచ్ఛము మంగళకరమైన ఆ పరతత్వం తెలియదు. ఎవడికి నేను తెలియలేదో వాడికి పరతత్వం తెలిసే అవకాశమే లేదు. కాబట్టి పరతత్వం తెలియాలి అంటే ముందు అమ్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఇదే అద్వయ స్వరూపము. తస్మాత్వమక్షరం రూపం నిత్యం వా రూపమైశ్వరం ఆరాధయ ప్రయత్నేన తతోస్థత్వం ప్రహస్యసి. నువ్వు నాశరహితము నిత్యము అయితే ఐశ్వర్యాన్ని ప్రయత్నపూర్వకంగా పూజించు. నా ఐశ్వర్య రూపాన్ని ప్రయత్నపూర్వకంగా పూజించవయ్యా, ఎలా పడితే అలా పూజించడం కాదు. కష్టపడు నా ఐశ్వర్య రూపాన్ని పూజించడం కోసము. దానివల్ల నీకుండేటువంటి అంధత్వం, అజ్ఞానం, కంటి ముందు సత్యమున్నా సత్యాన్ని వదిలిపెట్టి అబద్ధాన్ని చూడటాన్నే చూడలేని స్థితి అంధత్వము అంటారు. అలాంటి స్థితి నుంచి బయటపడతారయ్యా అని అమ్మవారు చెప్తూ ఉన్నది. కాబట్టి నువ్వు నాశము లేనటువంటి వాడివి, నిత్యము అయిన ఐశ్వర్య రూపాన్ని ప్రయత్నపూర్వకంగా పూజించు. దానివల్ల నీకు అంధత్వం అనేటటువంటిది లేకుండా పోతుంది. కర్మాచరణలో మనసు చేత వాక్కు చేత ఎప్పుడూ మంగళకరమైన తత్వాన్ని చాలా శ్రద్ధతో ఆచరించాలి. అమృతా పరమ పదాన్ని అని చక్కగా చెప్తారు. అలా గనక ఎవడు చేస్తాడో అమృతరాహిత్యమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి మార్గం కింద అది నీకు మారిపోతుందయ్యా అని చెబుతూ తస్మాత్ త్వమక్షరం, ఎంత మంచి ప్రయోగం చూడండి. అది నీకు తెలిస్తే నువ్వు అక్షరం నాశరహితుడు అవుతావు. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం రావాలి అని చెప్తున్నారు. కర్మణ మనసా వాచా శివం సర్వత్ర సర్వదా సమారాధయ భావేన తతో యస్యసి తర్పణం. కర్మాచరణము మనస్సుతోటి వాక్కుతోటి ఎప్పుడూ మంగళకరమైందే. ఆ తత్వాన్ని శ్రద్ధతో ఆరాధించు అని చెప్తున్నారు. అలా ఆరాధించడం వల్ల పరమపదాన్ని నువ్వు చేరగలుగుతావు. నువ్వు పరమపదాన్ని చేరాలి అంటే ఒకటే ఒక్క కండిషను, అది నన్ను తదేకమైనటువంటి ధ్యానంతో అర్చించు. ఈ ఒక్క పని చేస్తే నువ్వు పొందలేనటువంటిది లేదు. నా మాయ వల్ల మోహాన్ని పొందిన వాళ్ళందరూ కూడా ఆద్యంతాలు లేని శ్రేష్టమైన జన్మరహితుడైన దేవదేవుడు మహేశ్వరుడి సర్వభూతాత్మల్లోంచి కూడా అన్నింటికీ ఆధారమై ఉంది. అలాంటి అన్ని శక్తులకి ఆధారమైనటువంటి నా శక్తి చాలా విశేషమైనటువంటిది. జన్మరాహిత్యం అనేటటువంటి స్థితిని
తెలియపరుస్తున్నారు. జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఎప్పుడు పొందుతారు? ఈ నిజతత్వాన్ని తెలుసుకుంటే. అదే ఆమె మాయలో మోహాన్ని పొందేవాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు. ఆద్యంతాల్లేని శ్రేష్టమైన జన్మరహితుడైనటువంటి దేవదేవుడు మహేశ్వరుడు సర్వభూతాత్ములందు కూడా ఆయనే ఉన్నాడు. అన్నింటికీ ఆధారమైనటువంటి వాడు పరమేశ్వరుడు. ఆయనకి ఏ మాలిన్యము లేదు. పరమానందము, ఆ సదానంద రూపం ఆయనది. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఆభాస, కొంచెం కూడా దాని యందు భ్రమ లేదు. అదేవిధంగా మాయ లేదు. గుణాలు ఏవీ లేనటువంటిది. తమోగుణానికి అతీతమైనటువంటిది. తమోగుణానికి అతీతమైనటువంటిది. భేదము లేనటువంటిది. నిశ్చలమైనది. బ్రహ్మరూపం, కళారహితం, ప్రపంచబంధం లేనటువంటిది. స్వయంగా తెలుసుకోవాల్సింది. అదేవిధంగా తెలుసుకోవడానికి దుర్లభమైంది. తెలుసుకోవాల్సిందదే, తెలియడానికి కూడా దుర్లభమైందదే. కాబట్టి పరమాకాశంలో నిలిచి ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ పరతత్వాన్ని పొందాలి అంటే అమ్మ మాయలోకి వెళ్ళకూడదు. అమ్మ యొక్క జ్ఞానంలోకి వెళ్ళాలి. జ్ఞానాదేవతు కైవల్యం. ఆ జ్ఞానం ఉంటే కైవల్యం. కాబట్టి నా మాయ వల్ల ఎప్పుడూ సూక్ష్మమైన అజ్ఞానం అనే చీకటితో కప్పబడి భయంకరమైన సముద్రంలో మాటి మాటికి పుడుతూ ఉంటాడు. ఈ సంసార సాగరంలో మనిషి పుడుతూనే ఉంటాడు. ఎప్పుడు పుడతాడయ్యా? ఈ అమ్మవారి యొక్క నిజతత్వము తెలుసుకోనంత దాకా, ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు, ఆది మధ్యాంతరహితుడు, నిర్గుణుడు, ఆ నిష్కలంకుడు అని తెలియనంత దాకా ఇలా పుడుతూ పోతూ పుడుతూ పోతూ పుడుతూ పోతూనే ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా ఎలా శ్రేష్టంగా ఉండాలి అనే విషయాన్ని ఆ స్వామి తెలియపరుస్తున్నారు. అసాధారణమైనటువంటి భక్తితో, జ్ఞానంతో జన్మబంధాలన్నిటి నుంచి విడిపించబడవయ్యా. ఆ పరబ్రహ్మ రూపాన్ని వెతుకుతూ ఉండు. అంతటా అదే ఉంది. ఆ పరబ్రహ్మ రూపాన్నే నువ్వు వెతుకుతూ 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 ఉండు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. మిగతా అయినటువంటి విషయాలు వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.